దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా చెప్పుకునే సీఎం కేసీఆర్ కు వచ్చే ఎన్నికల ఓటమి భయం పట్టుకుందని, అందుకే గజ్వేల్, కామారెడ్డి 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని వచ్చే నెల జరగబోయే కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ సభకు సంబంధించి స్థల పరిశీలన కోసం ఇక్కడికి వచ్చానని తెలిపారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలోని స్థానిక వి కన్వెన్షన్ హాల్ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లా నరసింహారెడ్డి, పీసీసీ జాయింట్ సెక్రటరీ పటేల్ రమేష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. మీడియా సమావేశంలో హనుమంతరావు మాట్లాడుతూ కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రజల్లో ఎంతో మార్పు వచ్చిందని అన్నారు. సంతోషం. అహర్నిశలు తన జీవితం మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉంటూ ముక్కుసూటిగా అందరిని ఆనందపరుస్తూ ఎక్కడ ఎవరిని ఇబ్బందులు పెట్టకుండా కాంగ్రెస్ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటూ ఇలా బీసీలకు సముచిత స్థానం కల్పించాలని ఒక తపనతోని తన జీవితం వయసంతా కూడా బీసీల గురించి పోరాటం జరిగింది. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇలా 2 ప్రభుత్వాలు కూడా బీసీలను దగా చేసిరు. కాబట్టి రాహుల్ గాంధీతోని చర్చించి ఇలా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ వచ్చిన పిసిసి ప్రెసిడెంట్ గారు, రాజ్యసభ మెంబర్ గారు హనుమంతరావు గారు షాద్నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో రంగారెడ్డి జిల్లా ప్రాంతంలోని బీసీ గర్జన గురించి ఏదైతే భారీ ఎత్తున ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి బీసీల డిక్లరేషన్ గురించి ఆనాటి నుంచి కూడా బీసీలకు నాయకత్వం కానీ బీసీల కిలోమీటర్లు నడిచాడు, 5 నెలలు తిరిగాడు. కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు చేశాడు. కశ్మీర్కు ఎవరు కోరి రోజులలో కూడా కశ్మీర్లో కూడా జాతీయ జెండా ఎగిరవేయడం జరిగింది. అందులో భాగమే ప్రజల సమస్య తెలుసుకోవాలని ఆయన ముఖ్య ఉద్దేశం. అసలు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరినాయా, ప్రజలు ఏ విధంగా ఉంటున్నారు, ప్రజలకు న్యాయం జరిగిందనే ఆలోచనకు ఆయన పాదయాత్రలో చాలా విషయాలు తెలుసుకున్నాడు. రైతుల సమస్య తెలుసుకున్నాడు, నిరుపేదల సమస్య తెలుసుకున్నాడు, అదేవిధంగా ఉద్యోగరీత్యా ప్రజలకు ఉద్యోగాలు వచ్చినాయని తెలుసుకున్నాడు. ఆఖరుకు ఆయన బడుగు బలైన వర్గాలలో మెజార్టీ ఉన్నటువంటి ఓబీసీల సంఖ్య ఏమిటి, 1831లో అయింది క్యాస్ట్ వైజ్ సెన్సెస్ ఆనాడు బ్రిటిష్ పీరియడ్. నరేంద్ర మోడీ ఈసారి 9.5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నా నేను 3 సార్లు కలిశాను యాజ్ ఓబీసీ ఎంపీస్ కన్వీనియర్గా. ఒకసారి 42 మంది, ఒకసారి 64 ఎంపీలు, ఒకసారి 85 మంది. ముఖ్యంగా సభాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి గారికి, అందరి అభిమాన నాయకులు, ఇక్కడ విద్యార్థి అయిన శంకరన్న గారికి, ముఖ్యంగా బీసీసీ అధ్యక్షులు, సీనియర్ నేత, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఈ వయసులో కూడా నిత్యం అంటే పార్టీ కమిట్మెంట్ అంటే హనుమంతానం చూస్తేనే తెలుస్తుంది. అంత కమిట్మెంట్ గాంధీ కుటుంబమే ఉంటుందా అన్నాను. ఇలా గాంధీ కుటుంబంలో సాక్రిఫైస్ చేసి ఒక తెలివిగలవాడు, చదువుకున్నవాడు, ఎన్నోసార్లు 11 సార్లు కంటిన్యూస్గా గెలిచినోడు ఉన్నటువంటి వ్యక్తిని పెట్టారు. ఆయన మల్లికార్జున్ ఖర్గే. ఆయన కూడా చెప్పాడు ఛత్తీస్గఢ్లో వీ కమ్ టు ది పవర్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆ లెక్క తెలిస్తే ఇక మాకు తెలిసిపోతుంది మా సంఖ్య ఎంతుంది, మా బలం ఎంతుంది. ఎవడు గెలిచినా సంఖ్యాబలంతోనే గెలుస్తాడా లేదా, అందుగురించి మా సంఖ్య కూడా తెలియాలి. దానికి తప్పనిసరిగా ఒకటి ఏది 3 నిర్ణయాలు తీసుకోవాలనేది ఆనాడు వరంగల్లో పెట్టిన సభ తర్వాతనే ప్రజలలో మార్పు వచ్చింది. సోనియా గాంధీ వచ్చింది, ఇందిరాగాంధీ
కోడలు వచ్చిందని 5-6 లక్షల మంది వచ్చింది. దాని తర్వాతనే రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేయడం సర్కారు. ఈ షాద్ నగర్లో జరిగే సభనే మార్పు కోరుతున్నట్టు ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ అన్ని మాయమాటలే చెప్తున్నాయి ఇప్పటిదాకా. కనుక అతనికి బీఆర్ఎస్ ప్రజలలో కాంగ్రెస్ కార్యకర్తల ఉత్సాహం ఉంది. ఎందుకంటే ఇది మార్కపోతడం కాదు, 10 ఏళ్ల నుంచి వాళ్ళు కూడా బాధపడ్డారు. ఎందుకంటే అది ఇంటి ముందు ఉన్నోడేమో నిన్నటి దాకా స్కూటర్ లేదు, సైకిల్ ఉండే, వాడు మోటార్ మీద పోతుంటే పెళ్ళామంటుంది, ఏమో వాడు మోటార్లో పోతుంటే వేపిస్తున్నావు. అందుగురించి కార్యకర్తలు కూడా బలంగా ఉన్నారు, ఇవాళ మాకంటే ఎక్కువ బలంగా ఉన్నారు. వాళ్ళు అంటూ పోతే హనుమంతారా అందరిని కలిపే. నేను నిన్న జగ్గారెడ్డితో మాట్లాడినా, జగ్గన్న ఏంటంటే లేదన్నా నాకేదొద్దే. ఇంతకుముందు ఎవరు డైలాగ్ చెప్పిండు, చంద్రశేఖర్ అన్నాడా లేదా, గజ్వెల్ల నరేంద్ర మోడీజీ ఆప్కే దిల్ మే జగా చెయ్యి అన్నాడా లేదా ఫస్ట్ టైం వచ్చినప్పుడు. మా గాంధీ కుటుంబమే ఉంటుందా అన్నాడు. ఇలా గాంధీ కుటుంబంలో సాక్రిఫైస్ చేసి ఒక తెలివిగలవాడు, చదువుకున్నవాడు, ఎన్నోసార్లు 11 సార్లు కంటిన్యూస్గా గెలిచినోడు ఉన్నటువంటి వ్యక్తిని పెట్టారు. ఆయన మల్లికార్జున్ ఖర్గే. ఆయన కూడా చెప్పాడు ఛత్తీస్గఢ్లో వీ కమ్ టు ది పవర్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆ లెక్క తెలిస్తే ఇక మాకు తెలిసిపోతుంది మా సంఖ్య ఎంతుంది, మా బలం ఎంతుంది. ఎవడు గెలిచినా సంఖ్యాబలంతోనే గెలుస్తాడా లేదా, అందుగురించి మా సంఖ్య కూడా తెలియాలి. దానికి తప్పనిసరిగా ఒకటి ఏది 3 నిర్ణయాలు తీసుకోవాలనేది ఆనాడు వరంగల్లో పెట్టిన సభ తర్వాతనే ప్రజలలో మార్పు వచ్చింది. సోనియా గాంధీ వచ్చింది, ఇందిరాగాంధీ కోడలు వచ్చిందని 5-6 లక్షల మంది వచ్చింది. దాని తర్వాతనే రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేయడం సర్కారు. ఈ షాద్ నగర్లో జరిగే సభనే మార్పు కోరుతున్నట్టు ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ అన్ని మాయమాటలే చెప్తున్నాయి ఇప్పటిదాకా. కనుక అతనికి బీఆర్ఎస్ ప్రజలలో కాంగ్రెస్ కార్యకర్తల ఉత్సాహం ఉంది. ఎందుకంటే ఇది మార్కపోతడం కాదు, 10 ఏళ్ల నుంచి వాళ్ళు కూడా బాధపడ్డారు. ఎందుకంటే అది ఇంటి ముందు ఉన్నోడేమో నిన్నటి దాకా స్కూటర్ లేదు, సైకిల్ ఉండే, వాడు మోటార్ మీద పోతుంటే పెళ్ళామంటుంది, ఏమో వాడు మోటార్లో పోతుంటే వేపిస్తున్నావు. అందుగురించి కార్యకర్తలు కూడా బలంగా ఉన్నారు, ఇవాళ మాకంటే ఎక్కువ బలంగా ఉన్నారు. వాళ్ళు అంటూ పోతే హనుమంతారా అందరిని కలిపే. నేను నిన్న జగ్గారెడ్డితో మాట్లాడినా, జగ్గన్న ఏంటంటే లేదన్నా నాకేదొద్దే. ఇంతకుముందు ఎవరు డైలాగ్ చెప్పిండు, చంద్రశేఖర్ అన్నాడా లేదా, గజ్వెల్ల నరేంద్ర మోడీజీ ఆప్కే దిల్ మే జగా చెయ్యి అన్నాడా లేదా ఫస్ట్ టైం వచ్చినప్పుడు. మా के साथ यही अमित शाह क्या बोला, हम जब भी सरकार में आएंगे मुसलमानों का रिजर्वेशन हटा दिया अన్నాడు. ఆనాడు కేసీఆర్ మాట్లాడిండా, कुमारस्वामी माట్లాడిండా నేను అడుగుతున్నా. मैं असद से भी पूछ रहा हूँ, मैं इनके भाइयों से पूछ रहा हूँ, भाई आप क्यों इसको मुखालिफ नहीं करे. మేము బరాబర్గా అన్నాం, ఎస్ ఆ రిజర్వేషన్ తీసి హక్కు లేదు మేము ఇస్తామంటున్నాం. ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినప్పుడు ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్లు, ఇసాయిలు అందరూ పనిచేసినావు. ఇలా పండిట్ జవహర్లాల్ నెహ్రూ పక్కకు పెట్టి వీర్ సవార్కర్ అంట దేశభక్తుడు అంటే ఏం చెప్పాలండి. వీర్ సవార్కర్ ఏం చేసిండు, అపాలజీ చెప్పి కాళ్ళు మొక్కి బయటకు వచ్చిండు. అదే పండిట్ జవహర్లాల్ నెహ్రూ 14 ఏళ్ళు జైల్లో ఉన్నారు కానీ ఎప్పుడు కూడా లెటర్ పెట్టలేదు. अब समय आ गया, सुबह का नमाज 5:30 को पढ़ लेना, सीधा इलेक्शन के लाइन में ठहरना. उसके बाद घर को जाके चाय पीते, चूड़ो खाते, नहीं तो कीचड़ खाते, कुछ भी कर लो. मगर आपसे रिक्वेस्ट है, मुसलमान भाई एक तरफ वोट डालना. वही कर्नाटक में हुआ, वहां पर भी यही हुआ. सुबह का नमाज पढ़े, सब लाइन में ठहरे. उनसे भी मेरी गुजारिश है, बराबर आपके कांग्रेस को लाइए और जो वादे करे वो वादे आप निभाएंगे. सोनिया प्रियंका गांधी जयसिंधा यूथ गठबंधन जयसिंह कल में रख रहे 29 को. मैं मुसलमान भाइयों से मेरी गुजारिश है, आइए आपका हक के वास्ते लड़िए, हम आपके साथ हैं. अब मैं ज्यादा नहीं कहते हुए మేమందరం కలిసి పోయి గ్రౌండ్ చూస్తాం. రేపు జరిగే సమావేశం ఏది మల్లికార్జున్ ఖర్గే సమావేశానికి ఏ విధంగా మూడు ఈడ ఎక్కడి నుంచి అన్ని దగ్గరికి రావాలి. ఇప్పటికే నేను అన్ని జిల్లాలు తిరిగినా, 10 జిల్లాలు తిరిగినా, ఉమ్మడి జిల్లా. అక్కడి అన్ని దగ్గర కూడా మంచి స్పందన ఉన్నది.
దీనికి తక్కువ ధర 3-4 లక్షల మంది వస్తే జనంలో అడిగే హక్కు నాకు ఏర్పడుతుంది, మీకు న్యాయం చేస్తా బీసీలకు అని చెప్తున్న కుర్మోలు కానీ యాదవ్